ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళా సాగునీరు రావాలన్నా, రైతుల యొక్క బతుకులు బాగుపడాలన్నా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. ఈ సైతాన్ ప్రభుత్వం పోవాలి. అప్పుడే సాధ్యం. మళ్ళా రైతే రాజుగా తయారు కావాలి. దానికోసం మేము పనిచేస్తాం. రైతు రాజ్యం వస్తుంది. 3 నెలల్లో రైతు రాజ్యాన్ని మీరు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అమరావతి రాజధాని. ఏం తమ్ముళ్ళు, ఎవరైనా రాజధానిని కాపాడుకుంటారు తప్ప ఉండే రాజధాని తీసే వ్యక్తులను ఎప్పుడన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి మన రాజధానికి ఫౌండేషన్ వేశారు. ఎన్నికల ముందు ఇదే ముఖ్యమంత్రి చెప్పాడు, ప్రతిపక్ష నాయకుడిగా రాజధాని మారదు, నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటుందన్నాడు. నమ్మించాడు. ఇప్పుడు నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు. ఇప్పుడు వచ్చి 3 రాజధానులు అంటాడు. అక్కడ అనుకూలం కాదంటాడు, ఎక్కువ ఖర్చు అవుతుందంటాడు, నీటికి ముంపుకు గురైపోతుందని మాయమాటలు చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ చూస్తామంటే చాలా బాధేస్తుంది. ఆ రోజు సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాను. నా కోసరం చేయలా, మా పిల్లల కోసరం చేశా, ప్రజల కోసరం చేశా. దానివల్ల వాళ్ళు బాగుపడ్డారు. ఉద్యోగాలు కావాలన్నా, లేకపోతే ఆదాయం ప్రభుత్వానికి రావాలన్నా అలాంటి సిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా, మన రాజధాని ఏదమ్మా? ఏ తమ్ముళ్ళు మన రాజధాని? 5 ఏళ్లు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడేసి కడా నేను వెళ్ళిపోతా విశాఖపట్నానికంటే నువ్వెక్కడికి వెళతావు, నువ్వెక్కడే ఉండమని కోర్టు కూడా మొట్టికాయలేసే పరిస్థితి వచ్చింది. కానీ ఒక పని చేశాడు. అక్కడ చూస్తే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కొండనే మొత్తం బోడిగుండు కొట్టించేసి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టాడు. ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఇది ఒక ఉదాహరణ మాత్రం. నేను అందుకే ఒకే మాట చెప్తున్నా, అయిపోయింది ఈయన పని. మళ్ళీ రాజధాని అమరావతిగానే ఉంటుంది. ఈ తిరువూరు మహాసభలో చెప్తున్నా, మన రాజధాని మీరు గర్వంగా చెప్పుకునే రోజు తొందరలోనే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు దేవతల రాజధాని అమరావతి, 5 కోట్ల ప్రజా రాజధాని మన అమరావతి. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.